Welcome to Telangana State Board of Intermediate Education online classes for occasional courses. Occasional Education course Accounting and Taxation. Course code is 212. Second year. Subject Taxation 2. Paper 3. Paper code is 73. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. Today we are going to discuss about Unit 1 Income from Business, Vyaparam Nundi Adayam. Learning objectives 6 marks long type problems and answers. అభ్యసనం చేయవలసిన విషయాలు 6 మార్కుల ప్రశ్నలు మరియు సమాధానములు. 6 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండ్ ఆన్సర్స్, ప్రశ్నలు మరియు సమాధానములు. తెలుగు మీడియం ప్రాబ్లం నెంబర్ 2. 31/3/2020తో అంతమయ్యే సంవత్సరానికి ఈ క్రింది లాభనష్టాల ఖాతా నుండి కిషన్ సింగ్ యొక్క వ్యాపారం నుండి ఆదాయంను లెక్కింపుము. లాభనష్టాల ఖాతా డెబిట్, క్రెడిట్. వివరాలు మొత్తం రూపాయలు, వివరాలు మొత్తం రూపాయలు. 2 సిబ్బంది జీతాలు 86,000. 2 అద్దె రేట్లు మరియు పన్నులు 68,000. 2 డిస్కౌంట్ 34,000. 2 ప్రకటనలు 43,000. 2 అగ్ని బీమా ప్రీమియం 12,000. 2 జీవిత బీమా ప్రీమియం 6,000. 2 మూలధనంపై వడ్డీ 8,000. 2 బ్యాంక్ అప్పుపై వడ్డీ 14,000. 2 బహుమతులు కానుకలు 12,500. 2 ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళం 10,000. 2 సంపద పన్ను 14,000. 2 సిబ్బంది సంక్షేమ నిధికి చెల్లింపు 10,000. 2 నికర లాభం 2,22,500. క్రెడిట్ సైడ్ బై స్థూల లాభం 4,40,000. బై స్వీకరించిన అద్దె 60,000. బై బ్యాంక్ డిపాజిట్స్పై వడ్డీ 20,000. బై అమ్మకపు పన్ను వాపసు 30,000. డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ బోత్ సైడ్ 5,50,000, 5,50,000. ఇతర సమాచారం 1 అనుమతించిన తరుగుదల రూపాయలు 40,000. 2వది బహుమతులు బంధువులకు ఇచ్చినవి. ఇది అదనపు సమాచారం. అంటే ప్రశ్నలో మనకు లాభనష్టాల ఖాతాని ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఇతర సమాచారాన్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది. సమాధానము చేసే సందర్భంలో మనము లాభనష్టాల ఖాతాను మరియు ఇతర సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని మనం వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. ఇక్కడ అదనపు సమాచారంలో ఇచ్చినటువంటి నెంబర్ 1వది అనుమతించిన తరుగుదల రూపాయలు 40,000. అంటే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 32 ప్రకారము మనకు అనుమతించినటువంటి తరుగుదల రూపాయలు 40,000 మనం 3వ హెడ్డింగ్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 2వది బహుమతులు బంధువులకు ఇచ్చినవి. అంటే వ్యాపార సంస్థ నుండి వ్యాపారస్తుడు బంధువులకు ఇచ్చినటువంటి బహుమతులను మనకు లాభనష్టాల ఖాతాలో డెబిట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది వ్యాపారపు ఖర్చు కాదు. కాబట్టి మనం వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో అనుమతించుటకు అవకాశము లేదు. ఈ ఇతర సమాచారాన్ని మనము లాభనష్టాల ఖాతాకు జత చేసి చూడవలసి ఉంటుంది. ఆన్సర్: ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ కిషన్ సింగ్ యొక్క వ్యాపారం నుండి ఆదాయం లెక్కించుట. వివరాలు రూపాయలు. ఫస్ట్ హెడ్డింగ్ లాభనష్టాల ఖాతా ప్రకారం నికర లాభం 2,22,500. నేరుగా ఔటర్ కాలంలోనే విద్యార్థులు రాయవలసి ఉంటుంది. 2వ హెడ్డింగ్ కూడుము అనుమతించని ఖర్చులు లాభనష్టాల ఖాతాలో డెబిట్ చేసినవి. జీవిత బీమా ప్రీమియం యజమాని జీవితంపై 6,000. మూలధనంపై వడ్డీ 8,000. సిబ్బంది సంక్షేమ నిధికి చెల్లింపు 10,000.
ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళం 10,000, ప్రకటనలు 43,000, బహుమతులు మరియు కానుకలు బంధువులకు 12,500, సంపద పన్ను 14,000. అదేవిధంగా 6,000 ప్లస్ 8,000 ప్లస్ 10,000 ప్లస్ 10,000 ప్లస్ 43,000 ప్లస్ 12,500 ప్లస్ 14,000. ఈ ఇన్నర్ కాలంలో రాయబడినటువంటి మొత్తాలన్నింటినీ మనం కూడగా 1,03,500 రూపాయలు రావడం అనేది జరిగింది. అదేవిధంగా మొదటి హెడ్డింగ్ కింద లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభం తీసుకున్నటువంటి నికర లాభానికి రెండవ హెడ్డింగ్ కింద వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఖర్చులు అవి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయబడినవి. అదేవిధంగా ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం అవి అనుమతించనటువంటి ఖర్చులు కావున మనం వాటిని తిరిగి రెండవ హెడ్డింగ్ కింద ఇచ్చినటువంటి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. రెండవ హెడ్డింగ్ కింద మనం అనుమతించని ఖర్చుల మొత్తం అనేది మనకు 1,03,500 రావడం అనేది జరిగింది. ఆ 1,03,500 రూపాయలను నికర లాభం 2,22,500కు కూడగా 3,26,000 రూపాయలు రావడం అనేది జరిగింది. ఇక మూడవ హెడ్డింగ్ తీసివేయము అనుమతించిన ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయనివి. తరుగుదల 40,000 ఇన్నర్ కాలంలో రాయండి. అదేవిధంగా అవుటర్ కాలంలో 40,000 రాయండి. అదేవిధంగా తదుపరి 3,26,000 రూపాయల నుండి మనం 40,000 తీసివేయగా 2,86,000 రూపాయల మొత్తము రావడం అనేది జరిగింది. ఇక్కడ మనం ఇతర సమాచారంలో ఇచ్చినటువంటి తరుగుదల అనుమతించేటువంటి తరుగుదల రూపాయలు 40,000. మనం లాభ నష్టాల ఖాతా సమాచారంతో పాటుగా ఈ అదనపు సమాచారం లేదా ఇతర సమాచారంలో ఇచ్చినటువంటి అంశాలను కూడా మనము పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. ఇందులో అనుమతించినటువంటి తరుగుదలను మనం మూడో హెడ్డింగ్ కింద తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే వ్యాపారస్తుడు ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 32 ప్రకారం తరుగుదల అనుమతించినప్పటికీ వ్యాపారస్తుడు లాభ నష్టాల ఖాతాలో రాయబడలేదు మరియు ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం అది అనుమతించినటువంటి ఖర్చు కావున మనము దానిని తగ్గింపుగా మూడో హెడ్డింగ్ కింద నికర లాభం నుండి తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా రెండవది బహుమతులు బంధువులకు ఇచ్చినవి. అంటే వ్యాపార సంస్థ నుండి బంధువులకు కానీ లేదా స్నేహితులకు కానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ మిత్రులకు కానీ ఏవైనటువంటి బహుమతులు ఇచ్చి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినట్టయితే ఆ డెబిట్ చేసినటువంటి మొత్తం అనేది ఖర్చు వ్యాపారపు ఖర్చు కాదు కావున మనం తగ్గింపించడానికి అవకాశం లేదు. కావున బహుమతులు బంధువులకు ఇచ్చిన వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఖర్చు కావున తిరిగి దాన్ని రెండవ హెడ్డింగ్ కింద మనం కూడుము అనుమతించని ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయబడ్డటువంటి అంశాలకు మనము కూడవలసి ఉంటుంది. అదేవిధంగా ఫోర్త్ హెడ్డింగ్ తీసివేయము అనుమతించని ఆదాయాలు వ్యాపారంతో సంబంధం లేనివి. 1 స్వీకరించిన అద్దె 60,000, 2 బ్యాంక్ డిపాజిట్స్పై వడ్డీ 20,000, అమ్మకపు పన్ను వాపసు 30,000, వ్యాపారం నుండి ఆదాయం 1,76,000. ఈ 4వ హెడ్డింగ్కు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి సమాచారం ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో మన క్రెడిట్ వైపున కనిపించడం అనేది జరుగుతుంది. లాభ నష్టాల ఖాతాలో అన్ని రకాల ఖర్చులన్నింటినీ డెబిట్ వైపున రాయబడితే అన్ని రకాలైనటువంటి వ్యాపారంతో సంబంధం ఉన్న ఆదాయాలు కానీ లేదా వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయాలన్నింటినీ కూడా మనము లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున మనం క్రెడిట్ వైపున రాయడం అనేది జరుగుతుంది. విద్యార్థులు 4వ హెడ్డింగ్ కింద కావలసినటువంటి సమాచారం లేదా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలను మన లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున చూడవలసి ఉంటుంది. 1వ హెడ్డింగ్ 2వ హెడ్డింగ్కు సంబంధించినటువంటి అంశాల గురించి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ సైడ్ చూడవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇక్కడ
నాలుగో హెడ్డింగ్ సంబంధించినటువంటి అంశాలు బై స్థూల లాభం, దీనిని మనం పరిగణించవలసిన అవసరం లేదు, తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. బై స్వీకరించిన అద్దె 60,000, బై బ్యాంక్ డిపాజిట్స్పై వడ్డీ 20,000, బై అమ్మకపు పన్ను వాపసు 30,000. అంటే అస్సెస్సి తయారు ఇచ్చినటువంటి సమాచారం లాభ నష్టాల ఖాతాలో వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయాలన్నీ లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున కనిపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారంతో సంబంధం లేని ఆదాయాలు కాబట్టి మనం 4వ హెడ్డింగ్ కింద మూడో హెడ్డింగ్ కింద వచ్చినటువంటి మొత్తం నుండి మనము 4వ హెడ్డింగ్ కింద ఉన్నటువంటి మొత్తాన్ని మనము తీసివేయవలసి ఉంటుంది. ఇక్కడ 4వ హెడ్డింగ్కి వచ్చేసి తీసివేయము అనుమతించని ఆదాయాలు వ్యాపారంతో సంబంధం లేనివి, స్వీకరించిన అద్దె 60,000, అదేవిధంగా బ్యాంకు డిపాజిట్స్పై వడ్డీ 20,000, అదేవిధంగా అమ్మకపు పన్ను వాపసు 30,000. 60,000 ప్లస్ 20,000 ప్లస్ 30,000 టోటల్ ఈజ్ ఈక్వల్ టు 1,10,000 రూపాయలు. అంటే మూడో హెడ్డింగ్ కింద తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 2,86,000 రూపాయల నుండి 4వ హెడ్డింగ్ కింద ఇన్నర్ కాలంలో కూడినటువంటి మొత్తం 1,10,000 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 1,76,000 వ్యాపారం నుండి ఆదాయం. ఇక 4వ హెడ్డింగ్ కింద తీసివేయము అనుమతించని ఆదాయాలు వ్యాపారంతో సంబంధం లేనివి, స్వీకరించిన అద్దె అంటే స్వీకరించినటువంటి అద్దె వ్యాపారపు ఆదాయం కాదు, కావున దాన్ని అస్సెస్సి యొక్క గృహాస్తి నుండి ఆదాయం లెక్కించేటువంటి శీర్షికలో మనం లెక్కించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. రెండవది బ్యాంకు డిపాజిట్స్పై వడ్డీ. అంటే వ్యక్తిగతమైనటువంటి బ్యాంకు డిపాజిట్లు కనుక అస్సెస్సి కలిగి ఉన్నట్టయితే ఆ బ్యాంకు డిపాజిట్స్పై స్వీకరించినటువంటి వడ్డీని మనం అస్సెస్సి యొక్క ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికలో లెక్కించవలసి ఉంటుంది. కానీ వ్యాపారం నుండి ఆదాయంగా మనం పరిగణించడానికి అవకాశం అనేది లేదు. అదేవిధంగా అమ్మకపు పన్ను వాపసు 30,000 కూడా అది వ్యాపారపు ఆదాయం కాదు, అవి గతంలో అనుమతించబడినటువంటి ఖర్చు, కావున మనం దానిని అమ్మకపు పన్ను వాపసును ఆదాయంగా తీసుకునేటకు అవకాశం అనేది లేదు. అదేవిధంగా ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో మనం కొన్ని ఖర్చులను వదిలివేయడం అనేది జరిగింది. ఎందుకు వదిలివేయడం జరిగిందనే దానికి కూడా మనము వివరణ ఇవ్వవలసి ఉంటుంది. ఒకటి, ఫస్ట్ డెబిట్ సైడ్ 2 సిబ్బంది జీతాలు 86,000. వ్యాపారంలో పనిచేసేటువంటి సిబ్బందికి చెల్లించినటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో అవి వ్యాపారపు ఖర్చుగా భావిస్తాం కాబట్టి మనం వ్యాపారపు ఖర్చులకు తగ్గింపిస్తాం. అదేవిధంగా అది లాభ నష్టాల ఖాతాలో ఆల్రెడీ డెబిట్ అయినది కాబట్టి మనం దానిని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఆ సిబ్బంది జీతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆదాయపు ఖర్చుగానే పరిగణించినాం కావున వాటిని వదిలివేయవలేను. రెండవది 2 అద్దె రేట్లు పన్నులు 68,000. అద్దె రేట్లు పన్నులు కూడా వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఖర్చే, కావున మనం వాటిని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, అది ఆల్రెడీ లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ అయ్యి ఉండింది. మూడవది డిస్కౌంట్ కూడా వ్యాపారానికి సంబంధించిన ఖర్చు, అది లాభ నష్టాల ఖాతాలో సరిగానే డెబిట్ కాబడ్డది. ఆదాయ పన్ను చట్టం నిబంధనల ప్రకారం ఆ ఖర్చులను మనము అనుమతించే ఖర్చులుగానే భావిస్తాం కాబట్టి మనం దానిని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఇక 2 ప్రకటనలు 43,000. ప్రకటనలు 43,000 అనేది మనము పెట్టుబడి ఖర్చుగా భావిస్తాం కాబట్టి వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనము పెట్టుబడి ఖర్చులకు తగ్గింపు ఇవ్వడానికి అవకాశం లేదు, కావున దీనిని 2వ హెడ్డింగ్ కింద కూడుము అనుమతించని ఖర్చులకు మనం కలిపి ఉన్నాము. అదేవిధంగా 2 అగ్ని బీమా ప్రీమియం 12,000 రూపాయలు. అగ్ని బీమా ప్రీమియం 12,000 రూపాయలు కూడా వ్యాపార ఆస్తుల మీద కనుక అగ్ని బీమా ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే ఆ తీసుకున్నటువంటి మొత్తం కూడా వ్యాపార ఖర్చుగా భావిస్తాను, కావున మనం తగ్గించుటకు అవకాశం కలదు. జీవిత బీమా ప్రీమియం అస్సెస్సి తన యొక్క వ్యక్తిగతమైన జీవితం మీద పాలసీని తీసుకొని ఆ మొత్తాన్ని కనుక వ్యాపార సంస్థ నుండి చెల్లించి ఇక్కడ లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయడం అనేది జరిగింది. యజమాని జీవిత బీమా ప్రీమియం అనేది వ్యక్తిగతమైనటువంటి ఖర్చు, అది వ్యాపార ఖర్చుతో సంబంధం లేదు. అదేవిధంగా వ్యాపారంతో సంబంధం లేదు. అదేవిధంగా చెల్లించినటువంటి జీవిత బీమా ప్రీమియం అనేది వ్యాపారపు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయబడ్డది కాబట్టి దీనిని అనుమతించని ఖర్చుగా మనం 2వ హెడ్డింగ్ కింద కూడవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. రెండవది మూలధనంపై వడ్డీ 8,000.
మూలధనంపై వడ్డీ అనేది వ్యాపారస్తుడు ఊహించి లాభ నష్టాల ఖాతాలో నమోదు చేయరు, వ్యక్తిగతంగా సొంత నిర్ణయంగా తీసుకొని ఖర్చు రాయడం జరిగింది కాబట్టి మనం అనుమతించాం. దీన్ని భావితమైనటువంటి ఖర్చు అంటాం, కావున తగ్గింపించడానికి అవకాశం లేదు. బ్యాంకు అప్పుపై వడ్డీ 14,000 రూపాయలు. ఇది వ్యాపార కార్యకలాపాల నిర్వహణ నిమిత్తం, వ్యాపార అవసరాల నిమిత్తం కనుక బ్యాంకు నుండి అప్పును తీసుకొని ఆ అప్పుపై చెల్లించినటువంటి వడ్డీ ఏదైతే ఉందో అది వ్యాపార ఖర్చుగా భావించడం, దానికి తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత బహుమతులు మరియు కానుకలు 12,500. బహుమతులు మరియు కానుకలు అనేది ఖాతాదారులకు ఇచ్చినట్టయితే మనము దానిని వ్యాపార ఖర్చుగా పరిగణిస్తాం. కానీ బహుమతులు మరియు కానుకలు బంధువులకు ఇచ్చినటువంటి సర్దుబాటులో ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి మనము తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం అనేది లేదు. ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళం 10,000. ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చినా, ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చినా, లేకపోతే దాన ధర్మాలు చేసినప్పటికీ కూడా ఈ దాన ధర్మాలు లేదా నిధికి విరాళాలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల విరాళాలకు ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80G ప్రకారం అసెస్సీ యొక్క స్థూల మొత్తం ఆదాయం నుండి మనం తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సిబ్బంది సంక్షేమ నిధికి చెల్లింపు. సిబ్బంది సంక్షేమ నిధికి చెల్లించింది అనేది మనకు ముందస్తుగా ఊహించి రాయబడేటువంటి ఖర్చు, కావున మనం తగ్గింపించడానికి అవకాశం అనేది లేదు. అందుకే ఇక్కడ ప్రకటనలు, జీవిత బీమా ప్రీమియం, మూలధనంపై వడ్డీ, బహుమతులు మరియు కానుకలు, ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళం, సంపద పన్ను, సిబ్బంది సంక్షేమ నిధికి చెల్లింపు, ఈ మొత్తాలన్నింటినీ కూడా మనం లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయబడ్డాయి కాబట్టి మనం దీన్ని రెండో హెడ్డింగ్ కింద అనుమతించని ఖర్చులకు కూడడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి సిబ్బంది జీతాలు, అద్దె రేట్లు మరియు పన్నులు, డిస్కౌంట్, అగ్ని బీమా ప్రీమియం, బ్యాంక్ అప్పుపై వడ్డీ అనేవి వ్యాపారానికి సంబంధించినటువంటి ఖర్చులు, కావున మనము వాటిని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అవి సరి అయిన స్థానంలోనే అవి లాభ నష్టాల ఖాతాలో సరి అయిన ఖర్చులు కానీ ఆదాయ పన్ను శాఖ అనుమతించినటువంటి ఖర్చులు కానీ డెబిట్ కాబడ్డాయి కాబట్టి మనము అనుమతించే ఖర్చులుగా చూపించవలసి ఉంటుంది. ఇక క్రెడిట్ సైడ్ బై స్థూల లాభం విద్యార్థులు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనకి ఇచ్చిన లాభ నష్ట ఖాతా ప్రకారం నికర లాభంతో మనకు పని అంతే తప్ప కానీ స్థూల లాభంతో మనకి ఎటువంటి పని లేదు, దానిని మనం పరిగణించవలసినటువంటి అవసరం కూడా లేదు. అదేవిధంగా అబ్బాయి స్వీకరించిన అద్దె 60,000, బ్యాంకు డిపాజిట్పై వడ్డీ 20,000, బై అమ్మక పన్ను వాపసు 30,000. ఇవన్నీ కూడా ఇతర శీర్షికల్లో చూపించవలసినటువంటి ఆదాయాలు. అసెస్సీకి వ్యాపారం నుండి కాకుండా ఇతర వనరుల నుండి వచ్చినటువంటి ఆదాయం, ఇతర శీర్షికల నుండి వచ్చినటువంటి ఆదాయం కాబట్టి ఇది మనము వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనము పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి పద్ధతి. విద్యార్థులు ఈ పద్ధతిని కనుక అవలంబించినట్టయితే మనం వ్యాపారం నుండి ఆదాయాన్ని సులభతరంగా మనము లెక్కించడానికి అవకాశం కలదు. స్టెప్ 1లో విద్యార్థులు ఈ విధంగా టేబుల్ను డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. టేబుల్లో ఒకటి పెద్ద కాలం, రెండవది చిన్నది ఇన్నర్ కాలం, తర్వాత ఒకటి అవుటర్ కాలం. అంటే ఒకటి వివరాలు రాయడం కోసం, ఒకటి ఈ మొత్తాలను ఇన్నర్ కాలంలో తీసుకొని టోటల్ చేసుకోవడం కోసం, అదేవిధంగా ఫైనల్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో, ఫైనల్ మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ తుది మొత్తాలన్నింటినీ కూడా మనం అవుటర్ కాలంలో రాసుకోవడం కోసం గాను మనము ఈ విధంగా టేబుల్ను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి వివరాల నుండి హెడ్డింగ్ కూడా రాయవలసి ఉంటుంది. ఏది టేబుల్ యొక్క పైన మనం హెడ్డింగ్ రాయవలసి ఉంటుంది. ఇక్కడ 31 మార్చి 2020తో అంతమయ్యే సంవత్సరానికి ఈ క్రింది లాభ నష్టాల ఖాతా నుండి శ్రీ కిషన్ సింగ్ యొక్క వ్యాపారం ఆదాయం లెక్కింపు. ఇందులో అసెస్సీ వ్యాపారస్తుడు కిషన్ సింగ్ పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 మరియు అతని యొక్క వ్యాపారం నుండి మనం ఆదాయంను లెక్కించుతున్నాము. కావున ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ కిషన్ సింగ్ యొక్క వ్యాపారం నుండి ఆదాయం లెక్కించుట. వివరాలు రూపాయలు. టేబుల్లో ఈ విధంగా హెడ్డింగ్ రాసుకొని వివరాలు రూపాయలు రెండవ స్టెప్లో రాసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 3లో విద్యార్థులు 1వ హెడ్డింగ్ కింద లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అది నేరుగా అవుటర్ కాలంలో రాయవలసి ఉంటుంది. ఇక్కడ విద్యార్థులు ఇక్కడ గమనించినట్టయితే నికర లాభం అనేది ఎల్లప్పుడూ కూడా ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపునే చివరగా ఉండడం అనేది జరుగుతుంది. నికర లాభం 2,22,500. 2,22,500.
తదుపరి స్టెప్ 4 విషయానికి వచ్చినట్టయితే రెండో హెడ్డింగ్ కింద కూడుము అనుమతించని ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవి. జీవిత బీమా ప్రీమియం యజమాని జీవితంపై 6,000, మూలధనంపై వడ్డీ 8,000, సిబ్బంది సంక్షేమ నిధికి చెల్లింపు 10,000, ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళం 10,000, ప్రకటనలు 43,000, బహుమతులు మరియు కానుకలు బంధువులకు ఇచ్చినవి 12,500, సంపద పన్ను 14,000. 6,000 ప్లస్ 8,000 ప్లస్ 10,000 ప్లస్ 10,000 ప్లస్ 43,000 ప్లస్ 1,25,000 ప్లస్ 14,000 టోటల్ చేయగా మనకు వచ్చినటువంటి మొత్తం 1,03,500 ఔటర్ కాలంలో రాసి నట్టయితే మనకు 2,22,500 నికర లాభాన్ని కూడడం వల్ల వచ్చినటువంటి మొత్తం 3,26,000. స్టెప్ 5 మూడో హెడ్డింగ్ తీసివేయము అనుమతించిన ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయనివి. తరుగుదల 40,000 ఇన్నర్ కాలంలో ఔటర్ కాలంలో రాసి రెండవ హెడ్డింగ్ కింద వచ్చినటువంటి 3,26,000 రూపాయల నుండి 40,000ను తీసివేయగా 2,86,000 రావడం అనేది జరుగుతుంది. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 32 ప్రకారం అనుమతించినటువంటి తరుగుదల కావున మనము తీసివేయటకు మనకు అదనపు సమాచారంలో కూడా అనుమతించిన తరుగుదల 40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కావున మనము మూడో హెడ్డింగ్ కింద నుండి తీసివేయవలసి ఉంటుంది. స్టెప్ 6 ఫోర్త్ హెడ్డింగ్ తీసివేయము అనుమతించని ఆదాయాలు వ్యాపారంతో సంబంధం లేనివి. స్వీకరించిన అద్దె 60,000, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ 20,000, అమ్మకపు పన్ను వాపసు 30,000, 60,000 ప్లస్ 20,000 ప్లస్ 30,000 టోటల్ ఈజ్ ఈక్వల్ టు 1,10,000. 2,86,000 రూపాయల నుండి 1,10,000 రూపాయలు తీసివేయ వచ్చినటువంటి మొత్తం 1,76,000 రూపాయల వ్యాపారం నుండి ఆదాయం. అనుమతించని ఆదాయాలు వ్యాపారంతో సంబంధం లేనివి కాబట్టి ఇతర శీర్షికలో చూపించవలసినటువంటి అంశాలను మనము ఇక్కడ 4వ హెడ్డింగ్ కింద తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే వ్యాపారం నుండి ఆదాయము అగును. వివరణ లేదా చిత్తు పని. మొదటి హెడ్డింగ్ ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతా లేదా వివరాల నుండి నికర లాభం తీసుకోవాలను. మనం లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభాన్ని మనము 1వ హెడ్డింగ్ కింద తీసుకోవడం జరిగింది. రెండవది ఈ క్రింది ఖర్చులు వ్యాపారం నుండి ఆదాయం లెక్కించే సందర్భంలో తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. ఎందుకనగా ఈ ఖర్చులకు వ్యాపారంతో సంబంధం లేనివి మరియు అనుమతించబడనివి ఖర్చులు మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవి కావున తిరిగి లాభ నష్టాల ఖాతాలో ఇచ్చిన నికర లాభంకు 2వ హెడ్డింగ్ కింద కూడవలసిన ఖర్చులు. 1 జీవిత బీమా ప్రీమియం యజమాని జీవితంపై వ్యక్తిగతమైన ఖర్చు కావున తగ్గింపించడానికి అవకాశం లేదు. మూలధనంపై వడ్డీ భావితమైన ఖర్చు కావున తగ్గింపించడానికి అవకాశం లేదు. 3వది సిబ్బంది సంక్షేమ నిధికి చెల్లింపు భావితమైన ఖర్చు కావున తగ్గింపించడానికి అవకాశం లేదు. 4వది ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళం గుర్తింపు పొందిన లేదా గుర్తింపు పొందని సంస్థలకు చెల్లించిన విరాళాలు లేదా ఇచ్చిన దాన ధర్మాలు సెక్షన్ 80G ప్రకారం స్థూల మొత్తం ఆదాయం నుండి తగ్గింపు ఇవ్వబడును. 5వది ప్రకటనలు తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. ఎందుకనగా ఇది పెట్టుబడి ఖర్చు కావున తగ్గింపించడానికి అవకాశం లేదు. 6వది బహుమతులు మరియు కానుకలు బంధువులకు వ్యక్తిగతమైన ఖర్చు కావున తగ్గింపించడానికి అవకాశం లేదు. 7వది సంపద పన్ను వ్యక్తిగతమైన పన్ను కావున తగ్గింపించుటకు అవకాశం అనేది లేదు. ఇక 3వ హెడ్డింగ్ యొక్క వివరణ. వ్యాపారంతో సంబంధమును కలిగి ఉండి ఒకవేళ లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయబడిన రాబడి ఖర్చులు కావున తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశము కలదు. కావున ఈ ఖర్చులను నికర లాభం నుండి 3వ హెడ్డింగ్ కింద తీసివేయవలసినటువంటి ఖర్చులు. 1 ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 32 ప్రకారం తగ్గింపునకు అనుమతించిన తరుగుదల ₹40,000. ఇతర సమాచారంలో ఇవ్వబడినది తీసుకొనవలెను. 4వది ఈ క్రింది ఆదాయాలు వ్యాపారం నుండి ఆదాయం లెక్కించే సందర్భంలో వ్యాపారం నుండి ఆదాయంలో కలుపుటకు అవకాశం లేదు. ఎందుకనగా ఈ ఆదాయంలో వ్యాపారంతో సంబంధం లేనివి ఆదాయాలు మరియు ఇతర శీర్షికలలో లెక్కించు ఆదాయాలు. ఒకవేళ లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ చేసినట్లయితే లాభ నష్టాల ఖాతాలో ఇచ్చిన నికర లాభం నుండి తిరిగి 4వ హెడ్డింగ్ క్రింద తీసివేయవలసినటువంటి ఆదాయాలు. స్వీకరించిన అద్దె గృహస్థు నుండి స్వీకరించిన అద్దె వ్యాపార ఆదాయం కాదు కావున గృహస్థు నుండి ఆదాయం శీర్షికలో లెక్కించబడును. 2వది బ్యాంకు డిపాజిట్స్పై వడ్డీ. బ్యాంకు డిపాజిట్పై స్వీకరించిన వడ్డీ వ్యాపారం యొక్క ఆదాయం కాదు కావున ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికలో లెక్కించబడును. 3వది అమ్మకపు పన్ను వాపసు గతంలో అనుమతించిన ఖర్చు కావున ఆదాయంగా పరిగణించరాదు. ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లం నెంబర్ 2. Given below is the profit and loss account of Mr. Kishan Singh for the year ending 31st March 2019. Compute his business income.
Profit and loss account, particulars amount, debit and credits. First come to the debit side of the profit and loss account. To staff salaries 86,000, to rent rates and taxes 68,000, to discount 34,000, to advertisement expenses 43,000, to fire insurance premium 12,000, to life insurance premium 6,000, to interest on capital 8,000, to interest on bank loan 14,000, to gifts and presents 12,500, to donations to PM National Relief Fund 10,000, to wealth tax 14,000, to staff welfare fund 10,000, to net profit 2,22,500. Then come to the credit side. By gross profit 4,40,000, by rent received 60,000, by interest on bank deposits 20,000, by refund of sales tax 30,000. Both side debit and credit 5,50,000. Additional information. First one is allowable depreciation rupees 40,000. Second one, gifts were given to the relatives. Answer. Computation of Mr. Kamal Singh's income from business for the current assessment year 2020-21. Particulars rupees. First heading, net profit as per profit and loss account 2,22,500. Second heading, add inadmissible expenses. Life insurance premium on proprietor 6,000. Interest on capital 8,000. Staff welfare fund 10,000. Donations to PM National Relief Fund 10,000. Advertisement 43,000. Gifts and presents relatives 12,500. Wealth tax 14,000. 6,000 plus 8,000 plus 10,000 plus 10,000 plus 43,000 plus 12,500 plus 14,000. Inner column total is equal 1,03,500 will be added to the net profit 2,22,500. Total is 3,26,000. Third heading, less expenses not charged to profit and loss account. Depreciation 40,000. Deduct from the 3,26,000 is equal to 2,86,000. Fourth heading, less inadmissible incomes. Rent received 60,000. Interest on bank deposits 20,000. Refund of sales tax 30,000. 60,000 plus 20,000 plus 30,000 is equal to 1,10,000. Minus from 2,86,000 is equal to 1,76,000 is the business income. Explanation about second heading items. The following expenses which are not allowed as deduction while computing profit or gains of business because they are inadmissible expenses and debited in the profit and loss account, hence added back to the net profit under second heading. First one is life insurance premium. It is a personal expenditure, hence it is not allowed as deduction. Second one is interest on capital. It is a notional expenditure, hence it is not allowed as deduction. Third one, staff welfare fund. It is a personal expenditure, hence it is not allowed as deduction. Fourth one, donations to PM National Relief Fund. It is allowed as deduction from gross total income of the assessee as per the Income Tax Act 1961 under section 80G. Here in this problem will not be treated as business expenditure. Fifth one, advertisement expenses. It is a capital expenditure, hence it is not allowed as deduction. Sixth one, gifts and presents relatives. It is a personal expenditure, hence it is not allowed as deduction. Seventh one, wealth tax. It is a personal tax, hence it is not allowed as deduction. Explanation about third heading items. The following expenses are related with the business, hence allowed as deduction while computing profit or gains of business, but not debited in the profit and loss account. So deduct from the given net profit under third heading. Allowable depreciation as per Income Tax Act 1961, section 32 rupees 40,000 as per the other information. Explanation about
explanation about fourth heading. The following heads of incomes are not treated as business incomes while computing profit or gains of business because they are not related to the business. If any inadmissible incomes are credited in the profit and loss account, deduct from the given net profit under fourth heading. First one is rent received. It's shown under the head income from house property, hence not to be taken as a business income. Second one is interest on bank deposits. It's shown under the head income from other sources, hence not to be taken as business income. Third one is refund of sales tax, not to be taken as a business income. Students, come to the debit side of the profit and loss account. Staff salaries, rent rates and taxes, discount, fire insurance premium, interest on bank loan. ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా మనం వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఖర్చులు కావున మనము పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. స్టాఫ్ సాలరీస్, రెంట్ రేట్స్ అండ్ ట్యాక్సెస్, డిస్కౌంట్, ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ లోన్ expenses are related to the business and debited in the properly in profit and loss account and allowable expenses as per the income tax rules, so we are allowed as a deduction. Rent received, credit side, rent received on bank deposit, refund of sales tax shown under the other heads of incomes.